మీరు సంవత్సరాలుగా నమ్మినా మీకెంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ గుడ్డు అనేది నిజంగా దాని ద్వారా లభించే ప్రోటీన్ అనేది మన కండరాలను కాపాడుతుందా లేదా? ఈ నిజం అనేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 60 ఏళ్ళు పైబడిన అనేక మంది పెద్దవారికి, ముఖ్యంగా ప్రోటీన్పై ఆధారపడిన వారికి కేవలం గుడ్డును నమ్ముకోవటం మూలంగా వారి శక్తి తగ్గిపోతుందని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, నిజం అనేది వింటే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ప్రోటీన్కి కింగ్ లాగా భావించే గుడ్డు 6.3 గ్రాముల ప్రోటీన్ మాత్రమే లభిస్తుందని మీకు తెలుసా? అయితే ఈ ప్రోటీన్ విలువ అనేది తక్కువ కాదు, కానీ అది నిజానికి మన శరీరానికి సరిపోదు కదా. ఇక మన వయసు పైబడుతూ అడ్రినలిన్ మజిల్ను నష్టపోతూ ఉన్న సమయంలో గుడ్డు ద్వారా లభించే ప్రోటీన్ సోర్స్ అనేది నిజంగా మనకు సరిపోతుందా అంటే అస్సలు కాదు. అయితే గుడ్డు కంటే మన కిచెన్లో ఉండే కొన్ని పదార్థాలనేవి గుడ్డు కంటే 4 నుండి 5 రెట్లు ఎక్కువ ప్రోటీన్ను కలిగి ఉంటాయని మీకు తెలుసా? ముఖ్యంగా రీసెర్చ్లో కూడా తేలిన విషయం ఏమిటి అంటే వయసు మీద పడుతూ కండరాల నష్టానికి గురవుతున్న పెద్దవారిలో సైతం ఈ ఆహారాలనేవి గణనీయమైన మార్పులకు గురి చేస్తుందని కూడా తెలుస్తుంది. కాబట్టి గుడ్డు కంటే ఈ ఆహారాలను తీసుకుంటే వృద్ధుల్లో సైతం వారి మజిల్ మాస్ నష్టానికి గురి కాకుండా చూస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో గుడ్డులో కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న 10 ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకోబోతున్నాం. నా లిస్టులో ఉన్న మొదటి ఆహారం ఈ క్షణం మీ ఫ్రిడ్జ్లో కూడా ఉండి ఉండవచ్చు. అంతేకాకుండా అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రోటీన్ మూలాలకు ఇది మించిపోయి ఉంటుంది. మీరు ఏ ప్రదేశం నుండి ఈ వీడియోను చూస్తూ ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేసి వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ శరీరంలో శక్తి అనేది ఏ విధంగా ఉంటుంది? మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు మీ కాళ్ళలో నొప్పిగా ఉన్నా, బలహీనంగా అనిపిస్తూ ఉన్నాయా? లేదా మీరు ఏదైనా వస్తువును ఎక్కువసేపు పట్టుకోలేకపోతున్నారా? లేదా ఇటువంటి సమస్యలను మీరు ఆల్రెడీ గతంలో ఫేస్ చేసినట్లుగా అనిపిస్తుందా? అయితే మీరు ఇటువంటి సమస్యలలో ఒంటరిగా లేరు. ఇటువంటి సమస్యలతో ఈ రోజుల్లో ఎంతో మంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ రోజు మనం గుడ్డును పక్కన పెట్టేసి మన శరీరానికి 10 రెట్లు ప్రోటీన్ అందించే ఆహారాల గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకున్నాక మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పటికే ఇవి మీ వంటగదిలోనో లేదా మీ ఫ్రిడ్జ్లోనో ఉంచి పక్కన పెట్టి మర్చిపోయి కూడా ఉండవచ్చు. అటువంటి ఆహారాల్లో టాప్ 10లోకి వచ్చేది మన ఫ్రిడ్జ్లో ఉంచుకునే గ్రీక్ యోగర్ట్. ఈ గ్రీక్ యోగర్ట్ను మీలో చాలా మంది తినే ఉంటారు. ఎందుకంటే గ్రీక్ యోగర్ట్ ప్రత్యేకంగా నాన్ ఫ్యాట్, అలాగే స్ట్రెయిన్ చేసిన ఫ్యాట్ కాబట్టి దీనిలో 100 గ్రాములకు 10 గ్రాముల ప్రోటీన్ అనేది లభిస్తుంది. అదే మీరు ఉడకపెట్టిన గుడ్డు తిన్నారు అనుకోండి, దాని నుండి మనకు కేవలం 6.3 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కానీ మీరు 100 గ్రాముల గ్రీక్ యోగర్ట్ తింటే దానికి రెట్టింపు. అంతేకాకుండా గ్రీక్ యోగర్ట్ యొక్క మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటో తెలుసా? ఇది 3 సార్లు ఫిల్టర్ చేయబడుతుంది. అంటే దీనిలో ఉన్న ద్రవాన్ని ఫిల్టర్ చేస్తారు కాబట్టి దీనిలో ఉన్న వేతో పాటు లాక్టోజ్ను కూడా తొలగిస్తుంది. ఇక ఇందులో ఉన్నది కేవలం కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్ మాత్రమే. ఇదేం చేస్తుంది? ఇది వృద్ధులు తిన్నా సరే వారి జీర్ణ వ్యవస్థపై ఎంతో జెంటిల్ గా పనిచేస్తుంది. ఇక ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఖనిజానికి, ఎముకల ఘనత్వానికి, బిఎండిని కాపాడటానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల జరిగిన అనేక రీసెర్చ్లో కూడా గ్రీక్ యోగర్ట్ను నియమితంగా తింటున్న వృద్ధుల్లో సైతం మెరుగైన బిఎండితో పాటు మెరుగైన ఫిజికల్ ఫంక్షన్ స్కోర్ను కూడా సంపాదించినట్లుగా తెలుస్తుంది. అయితే మీరు గ్రీక్ యోగర్ట్లో కూడా వీలైనంత వరకు ఫ్లేవర్డ్ వెర్షన్స్ కాకుండా ప్లెయిన్ వెర్షన్ తింటే చాలా మంచిది. ఎందుకంటే ఫ్రూట్ వెర్షన్స్తో నిండి ఉన్న గ్రీక్ యోగర్ట్లో ఏముంటుంది అంటే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని వలన మనకు క్యాలరీలు కూడా ఎక్కువగా అందుతాయి. కాబట్టి మీరు ఫ్లేవర్డ్ లెస్ గ్రీక్ యోగర్ట్ను తినడానికి ట్రై చేయండి. మీకేమైనా ఫ్లేవర్ఫుల్గా తినాలి అనిపిస్తే మీరే గ్రీక్ యోగర్ట్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ను కలుపుకొని తింటే ఇది మరింత రుచిగా కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత వరుసలోకి వచ్చేది చిక్ పీస్, శనగలు. అయితే వీటిలో నల్ల శనగలు, కాబూలి శనగలు అని చాలా రకాలు ఉంటాయి కదా. అయితే ఫ్రెండ్స్, ఈ శనగల్లో కూడా 100 గ్రాముల శనగలకు 11.2 గ్రాముల ప్రోటీన్ అనేది లభిస్తుంది. అంటే దీని శరీర బరువుకు మించిన ప్రోటీన్ అనేది ఇది మనకు అందిస్తుందన్నమాట. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? గుడ్డు ద్వారా మనకు ఫైబర్ అనేది ఏ విధంగానూ లభించదు. ఎందుకంటే గుడ్డులో ఫైబర్ 0. కానీ ఈ శనగల్లో అయితే
ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కడుపులో ఇన్ఫ్లమేషన్ తక్కువగా చేస్తుంది. కాబట్టి ఇది మన కడుపులో ఇన్ఫ్లమేషన్ తగ్గించి జీర్ణం అనేది సాఫీగా ఉండేలాగా చేస్తుంది. అలాగే శాస్త్రవేత్తల పరిశోధనలో ఏమని కనిపెట్టారు అంటే జంతువుల ప్రోటీన్ల కంటే శనగలు వంటి పప్పు ధాన్యాల ద్వారా లభించే ప్రోటీన్ అనేది వృద్ధుల్లో కానీ వయసు పైబడిన వారు తింటే 26% కంటే తక్కువ మజిల్ లాస్ ను పొందినట్లుగా తెలిసింది. దీనికి కారణం ఏమిటి అంటే తక్కువ ఇన్ఫ్లమేషన్ మరియు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కడుపులో పొందటమే. ఇదేం చేస్తుంది? మీ జీర్ణ వ్యవస్థ ఈ ప్రోటీన్ను బాగా గ్రహించేలాగా చేస్తుంది. దీంతో మన శరీరం కూడా ప్రోటీన్ను బాగా శోషించుకోగలదు. అయితే మీరు శనగలను వండటానికంటే ముందు వాటిని రాత్రంతా నానపెట్టి ఉదయాన్నే ఉడకపెట్టుకొని కానీ కూరల్లాగా చేసుకుని తింటే చాలా మంచిది. ఇలా నానపెట్టుకుని తింటే ఇవి జీర్ణం చేయటం కూడా సులభం అవుతుంది. దీంతో ఇందులోని పోషకాలు అనేవి రెట్టింపు అవుతాయి. అలాగే వీటిని మన శరీరం అబ్జార్బ్ చేసుకోవటం కూడా సులభం అవుతుంది. కాబట్టి మీరు వీటిని స్నాక్స్ లాగా చేసుకుని తినొచ్చు, లేదా మొలకల్లాగా చేసుకుని తినవచ్చు, లేదంటే ఉడకపెట్టుకొని గుగ్గిల్లాగా అయినా సరే చేసుకుని తినవచ్చు. అది కూడా ఎంతో చౌకగా ఇవి లభిస్తాయి. కాబట్టి మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కూడా లభిస్తుంది. ముఖ్యంగా వీటిని ఒక్కసారి తెచ్చుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి కదా. ఇక ఆ తరువాత వరుసలోకి వచ్చేది పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు. గుమ్మడికాయ గింజల్లో ఉన్న మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటో తెలుసా? గుమ్మడికాయ గింజల్లో అంటే సుమారుగా 100 గ్రాములకు 19 గ్రాముల ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఇది గుడ్డు కంటే దాదాపుగా 2 కదా. కానీ నిజమైన విషయం ఏమిటో తెలుసా? ఈ గుమ్మడికాయ గింజల్లో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు, మెగ్నీషియం, ఐరన్ మరియు జింక్ కూడా ఎక్కువే. ఈ 3 ఖనిజాలు కూడా 60 పైబడిన వృద్ధుల్లో చాలా వరకు ఈ విటమిన్స్ డెఫిషియన్సీని పొంది ఉంటారు. కాబట్టి అలాంటి వారు కనుక గుమ్మడికాయ గింజలను తింటూ ఉంటే ప్రోటీన్ లభిస్తుంది. అలాగే మీకు వైటమిన్ డెఫిషియన్సీ కూడా లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇటువంటి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం ప్రోటీన్ తిన్నా కూడా మన శరీరం ఆ ప్రోటీన్ ఫ్యాక్టర్స్ ను సరిగ్గా జీర్ణించుకోలేదు. కాబట్టి గుమ్మడికాయ గింజలు తింటే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ కూడా అందుతాయి. కాబట్టి ఇక మీదట మీ డైట్ లో తప్పకుండా డ్రై ఫ్రూట్స్ ని, ముఖ్యంగా గుమ్మడికాయ గింజలు వంటిని తప్పకుండా తీసుకోండి. ఇవేం చేస్తాయి అంటే మీ మజిల్ మాస్ను పెంచడంతో పాటు మీ ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా కాపాడుతుంది. ముఖ్యంగా మీ మజిల్ స్ట్రెంగ్త్ ను ఇవ్వటానికి కూడా సహాయం చేస్తుంది. అయితే మీరు వీటిని తీసుకునే ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే వీటిని వేయించుకొని కానీ లేదంటే నానబెట్టి కానీ తీసుకుంటే చాలా మంచిది. వీటిని మీరు డ్రై ఫ్రై చేసుకొని పొడిలాగా చేసుకొని పెరుగులో కలిపి తీసుకోవచ్చు, లేదా మీరు తాగే స్మూతీస్ లో కానీ ఓట్స్ లో కూడా నానబెట్టి తినవచ్చు. దీంతో ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక ఆ తరువాత జాబితాలోకి వచ్చేది టెంపేహ్. టెంపేహ్ అంటే ఇది ఒక రకమైన సోయా బీన్స్ ద్వారా తయారవుతుంది. ఈ టెంపేహ్ లో కూడా 100 గ్రాముల టెంపేహ్లో 20 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంటే సోయా గింజలను ప్రత్యేకంగా ఫెర్మెంటేషన్ వెర్షన్ ఇది. అయితే సోయా బీన్స్ తోనే టోఫును కూడా తయారు చేస్తారు కదా, దీన్ని మీరు వినే ఉంటారు. అయితే ఈ టెంపేహ్ మాత్రం సోయా పాల నుండి తయారవుతుంది. ఈ టెంపేహ్ అనేది ఫెర్మెంటెడ్ అయిన సోయా బీన్ల ద్వారా తయారవుతుంది. దీంతో ఏం జరుగుతుంది అంటే ఈ ప్రక్రియలో పోషకాల విడుదల అనేది బాగా జరుగుతుంది. కాబట్టి వయసులో ఉన్నవారితో పాటు వయసు మీద పడిన వారు కూడా ఈ టెంపేహ్ను తింటూ ఉంటే మీ శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ ను సృష్టించడానికి సహాయం చేస్తుంది. అయితే చాలా మంది చేసే తప్పు ఏమిటి అంటే ప్రోటీన్ ఉన్న ఆహారాలను డైరెక్ట్ సోర్సెస్ ను తింటారు. ఈ విధంగా చేయడం ద్వారా మీ మజిల్ రిఫ్లెక్షన్ అనేది నేరుగా ప్రభావితం అనేది అవుతుంది. కానీ మీరు ఆరోగ్యకరమైన ఈ విధమైన టెంపెహ్ వంటి వెర్షన్స్ ను తింటూ ఉంటే, ముఖ్యంగా వయసు మీద పడిన వారు తింటూ ఉంటే మీ శరీరం అనేది ఇటువంటి ప్రోటీన్ ను చాలా సులభంగా జీర్ణించుకోగలదు. దీంతో మీరు సంవత్సరానికి 18% కంటే ఎక్కువగా మజిల్ మాస్ ను కోల్పోకుండా ఉండవచ్చు. ఎందుకంటే టెంపెహ్ అనేది మన మజిల్స్ ను మరియు మన శరీరం ఈ పోషకాలను గ్రహించడానికి సహాయపడే ప్రోబయోటిక్స్ సూక్ష్మ జీవులను కూడా కలిగి ఉంటుంది. అలాగే దీనిలో యాపిల్ సైడర్ వెనిగర్ ని కూడా కలిపి తయారు చేస్తారు. ఎందుకంటే దీన్ని బాగా ఫెర్మెంట్ చేసి తయారు చేస్తారు కాబట్టి ఇది కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది. కాబట్టి మీ రుచి కోసం ఇందులో కొద్దిగా నట్స్ లేదంటే విత్తనాలు కలిపి, లేదంటే డ్రై సీడ్ నట్స్ లేదంటే డ్రై సీడ్స్ కలిపి తింటే ఇది మరింత టేస్టీగా మరియు హెల్తీగా కూడా ఉంటుంది. లేదా మీరు దీంతో శాండ్విచెస్ లేదా సలాడ్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, టోఫుతో పోలిస్తే టెంపెహ్ తినటం మూలంగా
మీకు చాలా సాటిస్ఫైయింగ్గా కూడా అనిపిస్తుంది. మీ జీర్ణశక్తి కూడా రెట్టింపు అవటం గ్యారంటీ. ఇక నెక్స్ట్ వెర్షన్లోకి వచ్చేది ఇదేమిటి అంటే స్పిరులినా. దీని గురించి మీరు వినే ఉంటారు. ఎందుకంటే స్పిరులినా అనేది అనేక రకమైన అనారోగ్యాలకు కూడా ఔషధం లాంటిది. ఇక ఈ స్పిరులినాలో కూడా 100 గ్రాములకు 29 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అంటే ఇది గుడ్డుతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ కదా. దీని పరిమాణం మాత్రమే కాదు, స్పిరులినాలో 85% వరకు ప్రోటీన్ అనేది బయో అవైలబుల్. అంటే దీన్ని మన కండరాలు యాక్చువల్గా ఉపయోగించుకోగలవు. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేయటం వలన ఆక్సిడేటివ్ మజిల్ లాస్కు గురి కాకుండా కూడా కాపాడగలదు. ఎందుకంటే ఈ స్పిరులినా కండరాల మజిల్ మాస్ను నష్టానికి గురి కాకుండా అలాగే మజిల్ స్ట్రెంగ్త్ను పెంచడానికి కూడా సహాయం చేస్తుందని అనేక పరిశోధనలో రుజువైంది. ఇక స్పిరులినా ఫైకోసైనిన్ అనే సంయోగం ద్వారా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్తో కూడా పోరాడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఎక్కువగా తినాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు 1 టీ స్పూన్ మోతాదులో మీ స్మూతీలో కానీ లేదా ఓట్ మిల్లో కలిపి తీసుకుంటే చాలు. ఇక దీన్ని మరింత రుచికరంగా తీసుకోవటానికి అరటి పండులో కానీ పాలకూరతో కలిపి తిన్నా చాలా బాగుంటుంది. కేవలం కొన్ని వారాల పాటు నిరంతరంగా దీన్ని తింటే చాలు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మీ మజిల్ మాస్ గురి కాకుండా గణనీయమైన రికవరీ అనేది, ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత జాబితాలోకి వచ్చేది హెంప్ సీడ్స్. హెంప్ సీడ్స్లో కూడా 100 గ్రాములకు సుమారుగా 35 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అయితే ప్లాంట్ సోర్సెస్ ద్వారా లభించే ప్రోటీన్ కంటే దీనిలో 9 అవసరమైన ఎమినో యాసిడ్స్ అనేవి సరైన మోతాదులో మనకు అందిస్తాయి. ఈ ఖచ్చితత్వం అనేది వయసు పెరిగేటప్పటికి మనకు మజిల్ మాస్ గురి కాకుండా చేస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన శరీరానికి ప్రోటీన్ అందించటంతో పాటు మనం తినే పదార్థాల్లో ప్రోటీన్ యొక్క క్వాలిటీ ఎంత బాగుంటుందో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ హెంప్ సీడ్స్నే తీసుకోండి, వీటిలో ఒమేగా 3తో పాటు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే జిఎల్ఏతో పాటు గామా లినోలెనిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ జిఎల్ఏ ఏం చేస్తుంది? జాయింట్ హెల్త్కు సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, మన హార్ట్ హెల్త్ను కాపాడుతుంది. ఇవన్నీ కూడా వయసు మీద పడుతున్నా కూడా మనల్ని యంగ్ అండ్ ఎనర్జెటిక్గా మారుస్తాయి. అయితే వీటిని కూడా మనం ఖచ్చితంగా రాగానే అంటే పచ్చిగానే తీసుకోవాలి. వీటిని పొడిలాగా చేసుకొని లేదంటే వీటిని మనం కూరల్లో చల్లుకొని తినవచ్చు, ఓట్ మిల్లో కలిపి తీసుకోవచ్చు, మీ స్మూతీలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. వీటిని ఎలాగైనా సరే మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే వీటి యొక్క మృదువైన కణాలనేవి మనం వాడే ఏ పదార్థంలో అయినా చాలా తేలికగా కలిసిపోయి మనకు మంచి రుచిని కూడా ఇస్తాయి. ఎందుకంటే వీటిని మనం వండుకొని తింటే వీటిలో ఉండే ఆయిల్స్ అనేవి నష్టానికి గురి కావచ్చు. కాబట్టి వీటిని మనం తక్కువగానే వండుకొని తింటే చాలా మంచిది. ఆ తర్వాత నెంబర్ 4 వరుసలో ఉంది న్యూట్రిషనల్ ఈస్ట్. దీనినే ఈస్ట్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈస్ట్ పేరు వినగానే మీకు కామెడీగా అనిపించినా ఇది కూడా ప్రోటీన్కు రిచ్ సోర్స్ అని మీకు తెలుసా? ఎందుకంటే ఫ్రెండ్స్, న్యూట్రిషనల్ ఈస్ట్లో 100 గ్రాములకు సుమారుగా 45 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇది గుడ్డుతో పోలిస్తే దాదాపుగా 3 రెట్ల కంటే ఎక్కువ. ముఖ్యంగా వయసు మీద పడిన వారిలో దీనివల్ల కలిగే మరొక ప్రత్యేకమైన లాభం ఏమిటో తెలుసా? దీన్ని మీరు సులభంగా జీర్ణించుకోగలరు. అంటే మీ శరీరం దీన్ని శోషించుకోగలిగిన ఎమినో యాసిడ్స్తో బ్రోకెన్ అయిపోయి ఉంటుంది. ఇక ఈ బంగారం లాంటి ఈస్ట్లో కూడా విటమిన్ బితో పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా B12. ఇదేం చేస్తుంది? మనం వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు మన శరీరం శోషించడానికి కష్టంగా మారుతుంది. అందుకే B12 డెఫిషియన్సీ వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే మన మజిల్ మాస్కు మరియు మజిల్ వీక్నెస్కు కారణమవుతుంది. కాబట్టి మీరు సప్లిమెంట్స్కు బదులుగా మీ ఆహారంలో ఈస్ట్ను చేర్చుకుంటే దీన్ని పొందటం అది కూడా చాలా మెరుగ్గా పొందవచ్చు. మీ శరీరం కూడా చాలా సులభంగా అబ్జార్బ్ అనేది చేసుకోగలదు. ఈ న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది సహజంగా చీజ్ నుండి నట్టి వంటి రుచిని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు సులభంగా ఎటువంటి దుకాణాలలో అయినా ఈజీగా పొందవచ్చు. దీన్ని మీరు పాప్కార్న్ మీద చల్లుకొని తినవచ్చు, లేదా ఆలుగడ్డల్లో కలిపి తినవచ్చు, లేదా మీ సలాడ్ డ్రెస్సింగ్లో కూడా కలుపుకొని తినవచ్చు. అయితే దీన్ని మీరు రోజుకి సుమారుగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ మించకుండా తీసుకోవాలి. అప్పుడే ఇది మీకు ఆహారంలో రుచిని ఇవ్వడంతో పాటు మీ ప్రోటీన్ను పెంచడానికి కూడా సహాయం చేస్తుంది. ఇక ఆ తర్వాత నెంబర్ 3 పార్మసిన్ చీజ్. చీజ్ ఉపయోగించే వారికి దీని పేరు కొత్తేమీ కాదు కదా. అయితే ఈ చీజ్లో ఉన్న మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ పార్మెసన్ చీజ్ 100 గ్రాముల్లో
35 గ్రాముల ప్రోటీన్ అనేది లభిస్తుంది. అది కూడా ఎక్కువ భాగం మాంసం కంటే ఎక్కువ. కానీ దీన్ని 12 నుండి 36 నెలల పాటు స్టోర్ చేసినప్పుడు దీనిలో ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. అంటే ఇది ప్రోటీన్లను స్వేచ్ఛ రూపంలో ఎమినో యాసిడ్స్ గా బ్రేక్ అనేది చేస్తుంది. దీంతో ఈ పర్మసిన్ ను మనం తిన్నప్పుడు ప్రీ డైజెషన్ అనేది అద్భుతంగా జరుగుతుంది. అంటే మన శరీరం దీన్ని శోషించుకోవటానికి సులభంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పార్మసిన్ మన కండరాల ప్రోటీన్ సింథసిస్ ను ప్రారంభించి ఎమినో యాసిడ్ అయిన ల్యూసిన్ తో నిండి ఉంటుంది. అంటే 30 గ్రాముల ఈ పర్మసిన్ లో 1.5 గ్రాముల ల్యూసిన్ అనేది లభిస్తుంది. ఇదేం చేస్తుంది అంటే మన కండరాల పెరుగుదలను ప్రారంభించడానికి సరిపోతుంది. కాబట్టి కొన్ని టేబుల్ స్పూన్ల ఈ పర్మసిన్ ను మీ వేడివేడి వంటకాల్లో చల్లుకొని తింటే చాలు, మీ రోజువారీ అవసరాలకు సరిపడా ప్రోటీన్ అనేది సులభంగా లభిస్తుంది. ఇక ఆ తర్వాత నెంబర్ 2 డ్రైడ్ ఫిష్ పౌడర్, అంటే ఎండబెట్టిన ఫిష్ పౌడర్. దీని వింటే మీకు కొద్దిగా వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎండబెట్టిన చేపల పొడిలో సుమారుగా శుద్ధమైన ప్రోటీన్ అనేది 100 గ్రాములకు 63 గ్రాములు లభిస్తుంది. అంటే ఇది గుడ్ల కంటే దాదాపుగా 4 గింతలు కదా. చికెన్ బ్రెస్ట్ కంటే ఎక్కువ. అలాగే సప్లిమెంట్స్ తీసుకునే దానికంటే చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అయితే అందుకే మన పూర్వీకులు కూడా ఎండు చేపలను మన డైట్ లో తప్పకుండా తీసుకుంటూ ఉండేవారు. అందుకే ఇవి మన సంస్కృతి ఆహారాల్లో కూడా భాగంగా మారాయి. చేపలను ఎండబెట్టినప్పుడు అందులో ఉండే ఈ ప్రోటీన్ అనేది కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి దీనిని మన శరీరం కూడా బాగా అబ్జార్బ్ చేసుకోగలదు. ముఖ్యంగా అటువంటి ఎండబెట్టిన చేపల ద్వారా తయారు చేసే ఈ పౌడర్లో ల్యూసిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. కేవలం 25 గ్రాముల ఈ ప్రోటీన్లో 3 గ్రాముల కంటే ఎక్కువగా ల్యూసిన్ లభిస్తుంది. ఇది మజిల్ మాస్ ను ప్రేరేపించడానికి అవసరమైన మోతాదులో ఉంటుంది. కాబట్టి మీకు కనుక ఈ పౌడర్ దొరికితే సూప్స్ లేదా మీ రుచికరమైన జ్యూసెస్ లో కూడా కలిపి తీసుకుంటే మీరు సులభంగా దీన్ని మీ శరీరానికి అందించవచ్చు. దీంతో మజిల్ లాస్ నష్టం లేకుండా తక్కువ ఆకలితో ఉండే వృద్ధులకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీ ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కూడా ఇది ఒక ట్రీట్మెంట్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇక టాప్ 1లో ఉన్న ప్రోటీన్ సోర్స్ గురించి తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1లో ఉన్నది చికెన్ బ్రెస్ట్. ఎందుకంటే ఫ్రెండ్స్, 3 ఔన్సుల మోతాదులో ఉండే చికెన్ బ్రెస్ట్ నుండి సుమారుగా 26 గ్రాముల ప్రోటీన్ ను మనం మన శరీరానికి అందించవచ్చు. USDA డేటా ప్రకారం చికెన్ బ్రెస్ట్ అనేది అత్యంత సమర్థవంతమైన ప్రోటీన్ సోర్స్ లో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ముఖ్యంగా ఫిట్నెస్ ఫ్రీక్స్ కానీ, క్రీడాకారులు కానీ అధిక క్యాలరీలు లేదా కొవ్వు లేకుండా రోజువారీ అవసరాల కోసం ప్రోటీన్ ను తీసుకోవాలి అనుకునే వారికి ఇది అత్యుత్తమమైన చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో నియాసిన్ తో పాటు B6 అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ప్రోటీన్ అనేది బహుముఖంగా ఉండటంతో పాటు దీని యొక్క శక్తి మన మెటబాలిజంతో పాటు మెదడు ఫంక్షన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే అవసరమైన విటమిన్స్ ఆహారాన్ని ఉపయోగకరమైన శక్తిగా మార్చడానికి కూడా సహాయం చేస్తాయి. దీన్ని కనుక తింటే రోజంతా కాగ్నిటివ్ గా పని చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, చికెన్ బ్రెస్ట్ ను తినటం మూలంగా మరొక అద్భుతమైన ప్రయోజనం కూడా ఉంది. దీన్ని మనం సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు, లేదంటే కూరగాయలతో కలిపి ఫ్రై లాగా చేసుకుని తినవచ్చు, లేదంటే దీన్ని మనం మన వంటకాల్లో సైడ్ డిష్ లాగైనా సరే తక్కువ మసాలాతో కలిపి ఫ్రై చేసుకొని తినవచ్చు, లేదంటే మనం ఎయిర్ ఫ్రై లాగా తక్కువ నూనెతో అయినా సరే చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా చికెన్ మనం ఎన్నో రకాలుగా తయారు చేసుకొని సూప్స్ లాగా అయినా సరే తీసుకోవచ్చు. అలాగే ఇందులో తక్కువ కార్బ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ క్యాలరీలు లేకుండా దీన్ని మన శరీరానికి అందించవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రోటీన్ ను రిచ్గా అందించే కొన్ని ఆహారాల గురించి తెలుసుకున్నారు కదా. కాబట్టి ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రోటీన్ అంటే కేవలం గుడ్లు, మాంసం, పాలు అని నమ్ముతూ చదువుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రకృతి మనకు మరింత శక్తివంతమైన ప్రోటీన్ వనరులను ఏ విధంగా సృష్టించిందో అర్థమైంది కదా. ఈ ఆహారాల్లో ప్రోటీన్తో పాటు ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు శక్తినిచ్చే పదార్థాలతో కూడా నిండి ఉన్నాయి కదా. కాబట్టి 60 తర్వాత కూడా మీ శరీరం బలంగా ఉండాలి అంటే ఈ రోజు నుండే ఇటువంటి ఆహారాలను మీ డైట్లో చేర్చుకోవటం తప్పకుండా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫ్రెండ్స్, గుడ్ల కంటే బలమైన ప్రోటీన్ వనరులు మన చుట్టూ ఎన్నో ఉన్నాయని అర్థమైంది కదా. ఇవి కేవలం మన కండరాలకు మాత్రమే కాదు, మన ఎముకలకు, మన ఎనర్జీ, మన జీర్ణ శక్తికి కూడా ఎంత బాగా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు కదా. మరి మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.